హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఇదిగోండి మా వాడు కార్గో కడుతున్నాడు. అందుకే ఇలాగా బట్టలు తీసుకుంటాకు వచ్చాము. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నానండి మీకు. ఇదిగోండి మేమైతే మాలేలో ఉన్న బట్టల షాప్కి వచ్చాము. మా వాడు వాళ్ళ పిల్లకి గౌన్ తీసుకుందాం అనుకుంటున్నాడు. గౌన్ తీసుకుని ఇలా పార్సిల్లో మొత్తం అన్ని తీసుకుని కడదాం అనుకుంటున్నాడు అనమాట. ఇదిగోండి చూడండి, గౌన్లు చూడండి ఇక్కడలాగా. ఇదిగోండి మా వాళ్ళు అయితే చిన్నపిల్లడికి షర్ట్లు ఇవి తీసుకున్నారు. ఇప్పుడైతే మేము బిల్ అయిన వెళ్తున్నాం. ఇదిగోండి ఇక్కడ బిల్ కౌంటర్ దగ్గర మట్టి ఇది చూసారు కదా. టీ షర్ట్లు ఇలాగా ప్యాంట్లు ఇవి తీసుకున్నాడు మా వాడు వాళ్ళ పిల్లోడికి కార్గోలోకి వేసి పంపిద్దామని. ఇదిగోండి ఇక్కడైతే బిల్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు కవర్లో పెట్టి ఇచ్చేసారు. ఇదిగోండి మా వాడైతే గౌన్ తీసేసుకున్నాడు. ఇదిగోండి బిల్ పే చేసేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడైతే నెక్స్ట్ చీరలు. ఇదిగోండి ఇప్పుడు మా వాడైతే ఈ 3 చీరలు సెలెక్ట్ చేశాడు తీసుకుందామని. చూసారు కదా, ఇది ఒక్క చీర వచ్చి 3 దినార్లు. ఇది జపాన్ చీరలు. ఇప్పుడైతే చాలా మంది లేడీస్ ఈ జపాన్ శారీస్ నే చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మేము బాదం పప్పు జీడిపప్పు తీసుకుందామని వచ్చాము. అదిగోండి ఇప్పుడు మనకి ఎన్ని కేజీలు కావాలి అన్ని కేజీలలో ప్యాక్ చేసేస్తారన్నమాట. చూసారు కదా, మేమైతే ఇప్పుడు 2 అర కేజీలు బాదం పప్పు ఇచ్చుకున్నాము. అలాగే జీడిపప్పు అయితే కేజీ ఇచ్చుకున్నాం అన్నమాట. మన వాళ్ళు ఇదిగోండి ప్యాక్ చేసి వేస్తున్నారు. ఇవ్వండి చూసారు కదా, 2 అర కేజీలు బాదం పప్పును ఇలాగా కేజీ జీడిపప్పు ఇచ్చుకున్నాము. పిస్తా అయితే ఇదిగోండి కేజీ తీసుకున్నాము, పిస్తా పప్పు. దీని పేరైతే నాకు తెలీదు, కానీ చాలా మంచిదంట మనం తినడం వల్ల. ఇదిగోండి ఇప్పుడైతే మేము కేజీ కిస్మిస్లు తీసుకున్నాము. చూసారు కదా, కేజీ కిస్మిస్ తీసుకున్నాము. ఖర్జూరం అయితే ఇదిగోండి ఈ ప్యాకెట్ నల్ల ఖర్జూరం తీసుకున్నాము. చూసారు కదా, ఇవ్వండి చూయింగ్ గమ్ తీసుకున్నాము, బనానా. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మేము చాక్లెట్లు జెల్లీస్ ఉన్న ఏరియాకి వచ్చాము. ఇదిగోండి మా వాడైతే జెల్లీస్ తీసుకుంటున్నాడు. చాక్లెట్స్ అయితే తీసుకోలేదు. జెల్లీస్ అయితే ఇదిగోండి ఈ ప్యాకెట్లు అయితే తీసుకున్నాడు జెల్లీస్. ఇదిగోండి ఇప్పుడైతే మనం బిల్ వేయించడానికి వచ్చాము. ఇవన్నీ తీసుకున్న ఐటెంలు అయితే ట్రోలీలో ఉన్నాయి. ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే మేము బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చాము. మన వాడు ఇది ఒక్కొక్క ఐటమ్ స్కాన్ చేస్తున్నాడు అమౌంట్ కాల్కులేట్ చేయడానికి. చూసారు కదా గాయస్, ఇదిగోండి ఇప్పుడైతే మేము సుప్రీం కార్గో దగ్గరికి వచ్చాము కార్గో వేయడానికి. ఇదిగోండి చూసారు కదా, ఇది సుప్రీం కార్గో, ఇది మాలేలో ఉంది మాట ఇది. ఇదిగోండి ఇక్కడ చూడండి, మనోడైతే ప్లాస్టర్లు ఎలా వేస్తున్నాడు చూడండి. కాటన్కి ప్లాస్టర్లు వేసేసిన తర్వాత ఐటమ్స్ అందులో పెడతాడు అనమాట. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇక్కడ చూడండి, అన్న అయితే ప్లాస్టర్లు వేస్తాడు. ఇదిగోండి ఇంక సామాన్లు పెట్టడం లేట్ మాట. ఇదిగోండి అన్న అయితే ఫస్ట్ రగ్గు పెడుతున్నాడు. రగ్గు పెట్టిన తర్వాత ఇలా సామాన్లు సర్దుదామని చెప్పాడు మాట అన్నయ్య. ఇదిగోండి చూసారు కదా, అదిగోండి అక్కడ చూడండి, షాంపూలు లీకేజ్ అవ్వకుండాను ప్లాస్టర్లు వేస్తున్నాడు మా వాడు. చూసారు కదా, ఒక పక్కనే మా అన్నయ్య ఇలాగా కార్గో ఇలా చదువుతున్నాడు. సో మిగిలిన సామాన్లు అవన్నీ అరేంజ్ చేస్తున్నాడు అన్నమాట. లోపల ఇలా పెట్టి బట్టలు అవి ఇలాగ కవర్లు అవి తీసేసి. చూసారు కదా, మా వాడైతే చాలా గట్టిగా వేసేస్తున్నాడు ప్లాస్టర్లు. ఇదిగోండి అన్న అయితే ఇలాగా టీన్ పిల్ తెచ్చాడు. టీన్ పిల్లో చుట్టేసి ఇలాగా వేద్దామని. చాలా మంది అయితే ఇలాగా మాలే సిటీకి వచ్చి అప్పటికప్పుడు ఇలా సామాన్లు కొనుక్కుని ఇలాగా పార్సిల్ కట్టేస్తుంటారు. కొందరు అయితే ఇలాగా ఒక్కొక్క సామాను ఇలా కొనుక్కుని అలా కడుతుంటారు అనమాట. ఇంటికి ఇలాగా వాళ్ళు ఉండే ఏరియాకి ఫోన్ చేస్తే వీళ్ళు వెళ్తారు అనమాట కార్గో వాళ్ళు. ఇదిగోండి చూడండి, అన్న అయితే ఇలా చదిరాడు లోపల. చూసారు కదా, పక్కన ఇలాగా బట్టలు, పక్కన ఇలాగా షాంపూ డబ్బాలు అలాగే పెడుతున్నాడు అన్న. ఈ చదిరే అన్న అయితే తమిళనాడు మాట. కొంచెం తెలుగు మాట్లాడుతున్నాడు, కొంచెం అలా హిందీలో మాట్లాడుతున్నాడు ఈ అన్న. ఇవన్నీ చూసారు కదా, ఇలాగ ఖర్జూరం ఇలాగే ఇలా పక్కన ఇలా పెట్టాడు అన్న. ఇవ్వండి ఈ చిన్నపిల్లలు ఈ స్కెచ్లు పెన్సిల్ మాట. ఇవి చూసారు కదా, అన్ని పిల్లల కోసమే తీసుకున్నాయి మాట. ఇవన్నీ ఒక చీరలో పెద్దోళ్ళకే తీసుకున్నాడు మా వాడు. తీసుకున్న సామాన్లు అయితే అన్ని కాటన్లో చదివాడు అన్న. ఇంకా వెయిట్ వేసి పార్సిల్ కట్టేయడం లేట్ మాట. ఇదిగోండి రొగ్గ అయితే అలాగా పైన మడిచిపెట్టేసాడు అన్న. చూసారు కదా, వెయిట్ వేసాడు. వెయిట్ వేస్తే 28 కేజీలు వచ్చింది. మా వాడు తీసుకునేది అయితే సామాన్లు అయితే తక్కువే, కానీ షాంపూలు వెయిట్ ఎక్కువ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆవిడైతే ఎవరికి పంపాలో వాళ్ళ అడ్రస్ రాసుకుంటున్నారు అక్కడ. అలాగే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటన్నది కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు. గాయస్ ఇదిగోండి పార్సిల్ అయితే అయిపోయింది. ఇదిగోండి మళ్ళీ ఒకసారి చుట్టూరు గట్టిగా ఉండడానికి ప్లాస్టర్ వేస్తున్నాడు అన్న. ఇదిగోండి కాటన్ పొడవుగా ఉండడం వల్ల కొంచెం కట్ చేసేలాగా అన్న ఇలా చదివేసాడు అనమాట. చూసారు కదా గాయస్, ఇదిగోండి పార్సిల్ అయితే కట్టడం అయిపోయింది. చూసారా అన్న ఎంత ఫాస్ట్గా వేస్తున్నాడు ఇలాగ ప్లాస్టర్లో. ఇదిగోండి కార్గో అయితే కట్టడం అయిపోయింది. ఇదిగోండి అన్న అయితే ప్లాస్టర్లో వేసేస్తున్నాడు గట్టిగాను. చూసారు కదా గాయస్, ఇదిగోండి రెడీ అయిపోయింది.
మా వాడైతే 28 కేజీలన్నరకి ఎంత వచ్చిందో అమౌంట్ పే చేయడానికి వెళ్ళాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూడండి.